దాని విషయంలో మనం అసలు రాజ్యాంగంలో రాజధాని ఉందా? లేకపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని రకరకాలు చెప్తూ వచ్చినటువంటి జగన్ ఇప్పుడు మళ్ళీ మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. ఇంకోవైపు ఏమో కేంద్రం అమరావతిని గుర్తించింది. సెంట్రల్ సెక్రటరేట్ నిర్మాణం, ఇంకా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారా? లేకపోతే తెలియక, లేకపోతే రాజ్యాంగపరమైనటువంటి లేదా కేంద్రం గుర్తించి కేంద్రం పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ జరిగి ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని ఇలా చేయడం వెనక ఉద్దేశం ఏంటి? దీనిపైన ఢిల్లీ స్థాయిలో కూడా ఏ రకమైన చర్చ జరుగుతుంది? అవగాహన లేనటువంటి వ్యవహారంగా చూడాలా? లేకపోతే అమరావతి పైన ఉన్నటువంటి అక్కుసుగా మనం చూడాలా? లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను డైవర్ట్ చేసే అంశంగా చూడాలా? అసలు రాజధాని లేని రాష్ట్రం కానీ ఇట్లా ఈ రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పేర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు కానీ ఎక్కడైనా దేశంలో ఉన్నాయా? శ్రీహరి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే ఆ, ఈ యొక్క మావిగన్ వర్సెస్ అమరావతి అనే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తాము, అదే ఎలక్షన్ ఎజెండా కూడా ఉంటుందని కూడా ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఆయన మావిగన్ కి ఏ విధంగా కట్టుబడి ఉన్నాడని కూడా మనకు అర్థమవుతుంది. మొదట్లో ఆయన మావిగన్ అన్నప్పుడు అందరు నవ్వారు. నిజానికి ఆ పేరును ప్రకటించినప్పుడు ఆయన కూడా నవ్వాడు. అంటే అందరూ కూడా జోక్ అనుకున్నారు, కానీ ఇంత సీరియస్ గా ఉంటాడని కూడా ఎవరు మీకు ఇష్టం లేకపోతే ఇంకేమైనా పేరు కూడా పెట్టండి, గన్ అంటే జగన్ గన్ అనుకుంటారేమో అని కూడా అప్పుడు ఆయన నవ్వాడు. వాస్తవానికి ఆయనే నవ్వాడు. అవును. అట్లాంటిది ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి నెక్స్ట్ ఎలక్షన్ కి దాని మీదనే పోతామని చెప్తే, ఇందాక మన రామారావు గారు చెప్పినట్లు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అమరావతిలో పెట్టుబడులు రాకుండా ఉండటానికి, తర్వాత ఈ మచిలీపట్నం కానీ లేకపోతే విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో కొంత అలజడి సృష్టించాలనే ఒక ఉద్దేశంతో అయి ఉండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చట్టసభలు, రాజ్యాంగ నిపుణుల మధ్య అయితే కొంత చర్చగా అయితే దారితీశాయని చెప్పొచ్చు. అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదం స్పష్టంగా లేదా అంటే సాంకేతికంగా అది నిజమే. అంటే సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. భారత రాజ్యాంగంలో ఏదైతే రాష్ట్రాలకి రాజధాని అనే పదాన్ని నేరుగా ఎక్కడా కూడా పెద్దగా నిర్వచించలేదు. కాకపోతే రాజ్యాంగం ప్రకారంగా ఏంటంటే పరిపాలన సాగే కేంద్రాన్ని మొత్తాన్ని కూడా సీట్ ఆఫ్ గవర్నెన్స్, పాలనా కేంద్రాన్ని కూడా పిలుస్తారు. ఈ ఆర్టికల్ 171 ప్రకారంగా గవర్నర్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఎక్కడ కూర్చొని పరిపాలన సాగిస్తే అదే పాలనా కేంద్రంగా కూడా అవుతుంది ఆర్టికల్ 174 ప్రకారంగా. మరోపక్క ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో 3 రాజధానులు వివాదం కోర్టుకు వచ్చినప్పుడు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజధానిని మార్చడానికి లేదు, అమరావతి రాజధాని. ఒకవేళ నువ్వు మార్చాలనుకుంటే ఆ శాసనాధికారం నీకు లేదు, పార్లమెంట్కే ఉందని కూడా చెప్పింది. సో అదే పార్లమెంట్ లో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపితే పార్లమెంట్ ఇక్కడ కేబినెట్ ఆమోదించి పార్లమెంట్ కూడా అమరావతి రాజధాని అంటూ ఒక చట్టం చేసిన తర్వాత, దాన్ని రాష్ట్రపతి కూడా నోటిఫై చేసిన తర్వాత అమరావతి రాజధాని, ఏపీ రాజధాని అని చెప్పిన తర్వాత ఇక దాని మీద ఇక ఎటువంటి శశపిషలకి లేకపోతే చర్చకి ఆస్కారం ఉండకూడదు. కానీ తన యొక్క లక్ష్యం వేరు కాబట్టి దాన్నే కావాలనే చేస్తున్నాడు. పైగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా అమరావతి పరిరక్షణ పేరుతో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడులు జరగటం కూడా చూసాం. దాన్ని కోపంగా ఇట్లా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అదే కాకుండా అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, అది మనకి భారం అవుతుంది, లేకపోతే అప్పు అవుతుంది, అది ఎప్పటికీ తీరదు, ఇది ప్రజల మీద నెత్తిన పడుతుంది అని చెప్పటం. లేకపోతే ఈ మావిగారిని అయితే ఆల్రెడీ ఈ జాతీయ రహదారి వెంబటే మనం పెట్టుకోవచ్చు, అర్బన్ కారిడార్ లాగా ప్రత్యామ్నాయ రాజధాని అవుతుందని కూడా ఆయన చెప్పడం బట్టి చూస్తుంటే కొంత అలజడి అయితే సృష్టించాలన్న ఒక ఉద్దేశం. అందుకే రాజ్యాంగంలో రాజధాని అనే పదం నేరుగా అసలు లేనే లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం అనేది చెప్పొచ్చు. ఆ రాజధాని అనే పదం రాజ్యాంగం లేనప్పటికి కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక అధికారిక రాజధాని ఉంటుంది. అది ప్రభుత్వ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారానే నోటిఫై చేయబడుతుంది. అమరావతి విషయంలో కూడా అదే జరిగింది. గతంలో భూసేకరణ కానీ లేకపోతే నోటిఫికేషన్లు కానీ అన్ని కూడా చట్టబద్ధంగానే జరిగాయి. హైకోర్టులు కూడా దీన్ని ప్రస్తావించాయి, హైకోర్టు కూడా చెప్పింది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాజ్యాంగంలో
సాంకేతిక లోపాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే లొసుగులు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు కూడా ఆయన అన్ని లొసుగులను ఎత్తుక్కొనే ఇప్పుడు గత 12 ఏళ్ళుగా బెయిల్ మీదనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి లొసుగులు ఎతకటంలో ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి వర్కౌట్ కావాలండి సార్. అప్పుడు కూడా లొసుగులు ఉండే రాజధాని అది ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో కూడా అది రాజ్యాంగ పరంగా కావాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. అది ఎట్లా తీసుకోరలేదు, ఏమైంది? ఆర్టికల్ 3 ప్రకారంగా మీరే డిసైడ్ విభజించిన చేసుకోవచ్చు అన్నారు. ఐడియా ఇచ్చింది కూడా ఆయనే. ఆ, సో అట్లాంటి లొసుగులు ఎత్తి చూపటంలో ఆయన మనగాడు అనమాట. ఆ, అందుకే ఈ ఈ లేదు అంటే ఎలక్షన్స్ అనేవి ఇంకా ఆ దీని మీద జరగవు. రాజ్యాంగంలో ఉందా లేదా అన్న దాని మీద అవును. కాదు ఇప్పుడు జరగాల్సింది. ఇప్పుడు అమరావతి లేకపోతే మావిగన ఉమ్. అనే ఒక చర్చని అయితే తీసుకొచ్చాడు. కాదు, కానీ ఇప్పుడు మావిగన్ అనే ప్రాంతం కూడా మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే కూడా అమరావతికి మావిగన్కి వేరు వేరుగా ఉందా? మామూలుగా మాట్లాడు. రాజధాని అంటే మరి మావిగనే రాజధాని అంటున్నాడు. ఒక పక్క రాజధాని లేదు అంటాడు. ఏ రాష్ట్రానికి కూడా రాజధాని లేదు, రాజ్యాంగంలో రాజధాని లేదంటే మావిగనే రాజధాని అంటాడు. అది చెప్తున్న హైవే పక్క నుంచి ఇలా చూస్తే అమరావతి కనిపిస్తుంది. కనిపిస్తుందా కనిపించదా ఎవరికైనా? అక్కడ నిర్మాణాలు కనిపిస్తాయి. అది మళ్ళీ ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఏమన్నా? లేదు కదా. ఇప్పుడు గుంటూరు అయినా కూడా రాజధాని పక్కనే, ఇప్పుడు చేసే రాజధాని పక్కనే పోతానే ఉంటది. అది అంతే. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదనేది నిజమైనప్పటికి కూడా దశాబ్దాలుగా ఈ పరిపాలనా సంప్రదాయాలు, గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి రాజధాని ఉంటుంది. అమరావతి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడ పంపిన తర్వాత ఇక్కడ పార్లమెంటు ఉభయ సభలో దాన్ని ఆమోదించిన తర్వాత ఇక అమరావతిని ఏపీ రాజధాని కాదు అనేంత సాహసం అయితే ఎవరు చేయలేరు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ ఉభయ సభలో దాన్ని మార్చాలంటే పార్లమెంట్ ఉభయ సభలోనే మార్చాలి. ఇప్పుడు ఇంతకుముందు